శుక్రవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లాలో 6 ప్రాణాలు కాజేసిన దుర్మార్గుడు రాజకుమార్ ఈరోజు పోయాడు. విషం తాగి పోయాడు. నిజానికి 6 ప్రాణాలు తీసేసిన రోజే రైలు పట్టాల మీదకెళ్ళి ప్రాణాన్ని తీసేసుకుందాం అనుకున్నాడట. కానీ రైలు దగ్గరికి రాగానే మళ్ళా ప్రాణం మీద ఆశ పుట్టినట్టుంది, పట్టాల మీద నుంచి పక్కకు వచ్చేసాడట. కానీ ఇప్పుడు పోలీసులు సెర్చింగ్ పెరిగింది, కేసు కూడా మీడియాలో బాగా హైలైట్ అయింది. జనాలు కూడా ఈ రాజకుమార్ ఎక్కడ కనపడితే అక్కడ ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇక సమాజంలో అసహ్యం కావచ్చు, పోలీసులు దొరికితే ఏం చేస్తారో అనేటువంటి భయం కావచ్చు. మొత్తానికి ఈరోజు వాళ్ళ మేనమామ ఊరు కొత్తూరు దగ్గర విషం తాగి పోయాడట. అయితే ఇక్కడ పోలీసుల మీద కూడా విమర్శలు ఉన్నాయి. అదేంటంటే ఈ రాజకుమార్ అనే వ్యక్తి జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి తన మీద కేసు పెట్టినటువంటి అమ్మాయి తల్లిని, ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మని, తర్వాత తన భార్యని, పిల్లల్ని 6 బలి తీసుకున్నాడు కదా. ఈ బలి తీసుకోవడానికి అతను బెయిల్ మీద రావడానికి పోలీసులు సహకరించారు. అతనికి ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్సే పోక్సోలో పెట్టారు ఇతని మీద. అందుకోసం ఈ రాజకుమార్తో 20 లక్షల డీల్ పోలీసులు మాట్లాడుకున్నారు అనేటువంటి విమర్శ చాలామంది నుంచి పోలీసుల మీద ఉంది. ఇది నిజమా కాదో తెలియదు, కానీ మీడియాలో మాత్రం నడుస్తుంది. పోలీసులు 20 లక్షల లంచం తీసుకొని ఈజీగా బెయిల్ రావడానికి అవకాశం ఉన్న సెక్షన్స్ ఇతని మీద పెట్టారు. ఈజీగా బెయిల్ వచ్చింది, బయటకు వచ్చి వీళ్ళ ప్రాణాలు తీశాడు అనేటువంటిది. నిజానికి పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు, కొద్ది టైం పట్టింది. అయితే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. బెయిల్ రాదు, అది ఓకే, కానీ ఇప్పుడు బెయిల్ రాలేదండి. ఇంకొక 4 నెలలకి బెయిల్ వచ్చింది. బెయిల్ అయితే వస్తుంది. ఎంత పోక్సో కేసు అయినప్పటికీ కూడా 60 రోజులకో 90 రోజులకో 120 రోజులకో బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. బెయిల్ మీద ఈ రోజు కాకపోతే ఆ రోజు తీస్తాడు. సరే, ఈరోజు 20 లక్షల రూపాయలు పోలీసులు లంచం తీసుకొని కేసులు పెట్టారా, అంటే కేసులు సులువైన కేసులు పెట్టారా, ఈజీగా బెయిల్ రావడానికి ఉన్న కేసులు పెట్టారా, అది తేలాలి, అదో విచారణ జరగాలి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ రోజు అతనికి బెయిల్ రాలేదు, ఈ రోజు అతను బయటికి రాలేదు, ఇంకొక 3 నెలల తర్వాత వస్తాడు, ఇదే పని చేస్తాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఒక కేసు ఒక వ్యక్తి మీద నమోదైందంటే ఒక 6 నెలల వ్యవధిలో ఇతను తప్పు చేశాడా లేదా తేలిపోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతారా, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారా, మొత్తానికి ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ, అందులో క్రిమినల్ నేరాలు ఏర్పడ్డప్పుడు ఒక 6 నెలల్లోనో, ఒక 8 నెలల్లోనో, లేదా ఒక సంవత్సరం పరిధిలోనో ఆ కేసు తేలాలి. అతను జైలు నుంచి బయటికి రాకముందే, బెయిలు ఇవ్వటానికి అవకాశం లేకముందే ఆ కేసు తేలిపోవాలి. తేలిపోయినప్పుడు అతను నిర్దోషి అనుకోండి, బయట తిరగడానికి అర్హుడే. కానీ అతను దోషి అనుకోండి, ఇక బయటికి రావడానికి అవకాశం ఉండకూడదు. కానీ మన వ్యవస్థలు అలా లేవు. ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైందంటే ఆ కేసు తేలటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ కేసు తేలటానికి సంవత్సరాలు పట్టడం వల్ల ఈ తప్పు చేసిన వాళ్ళలో భయం లేకుండా పోతుంది. వీళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు, తమ మీద పెట్టినటువంటి తమ మీద కేసులు పెట్టిన వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, లేదు ప్రలోభాలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తాం ఇక వాపస్ తీసుకోండి అని. చివరికి బాధితులు కూడా ఈ కేసులు లేట్ కావటం వల్ల కోర్టుల చుట్టూ ఏం తిరుగుతోలే, ఎందుకు రాజీ పడదాం అనే ఆలోచనకి వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, బాధితులుగానే మిగిలిపోతున్నారు. నిందితులు ఇంకా సమాజంలో నిందితులు అవుతూనే ఉన్నారు. అంటే మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి భయం రావట్లే. పైగా పోలీస్ వ్యవస్థ కూడా ఎట్టుందంటే అండి, ఇప్పుడు నాకేదో పని ఉండి ఒకసారి ఖమ్మం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశానండి, మైదా పోలీస్ స్టేషన్కి. అక్కడ ఎవరు సిబ్బంది లేరట, ఎవరో ఫోన్ ఎత్తే వాళ్ళు తప్ప ఎవరు లేరు. ఎక్కడికి పోయారంటే మంత్రుల సెక్యూరిటీకి పోయారు. అంటే రాజకీయ నాయకులకు సెక్యూరిటీగా పోలీసులు పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు సెక్యూరిటీగా పోలీసులు పనిచేయట్లే. అది పోలీసుల మీద ఉన్న విమర్శ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. పోలీసులు ఈ నేరస్తులను పట్టుకోవడానికి, కేసులు విచారణ చేయడానికి పనిచేయట్లే. ఎక్కువగా రాజకీయ నాయకులకి సలాంలు కొట్టడానికి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి, వాళ్ళకి ప్రోటోకాల్ కల్పించడానికే పోలీసులు ఎక్కువ పనిచేస్తున్నారు. ఇది పోలీసుల వైపు ఉన్న విమర్శ. అంటే పోలీసులు ఎప్పుడైతే రాజకీయ నాయకులతో టైప్ అయిపోతారో కేసుల విచారణ అంతా పక్కకు పోయింది. కేసుల విచారణ లేట్ అవుద్ది. పోలీసులు బలమైన సాక్ష్యాలు తీసుకొచ్చి కోర్టులో తొందరగా పెట్టగలిగితేనే కేసుల విచారణ ఫాస్ట్ అవుతుంది కోర్టులో కూడా. అది ఇటు పోలీసు విచారణ ఇటు లేట్ అవుతుంది. కోర్టుల్లో 1.25 లక్ష కేసులు, అవి ఏ కేసు ఎప్పుడు తెలియదు, అసలు బెంచ్ మీద కేసు ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఒక కేసు నమోదై అది ట్రయల్ స్టేజ్ పోయి కేసు తేలటానికి కొన్ని దశాబ్దాలు పట్టే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంపీగా పనిచేసిన ఒక సీఎంకి తమ్ముడు. ఎప్పుడు చనిపోయారు? 2019లో చనిపోయారు. ఆ కేసులో ఎవరు చంపేశారు ఇంతవరకు తేలిందా? ఇంతవరకు తేలా. అంటే ఒక మాజీ ఎంపీ చనిపోతేనే ఆ కేసు 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు తేలలేదు. ఇక సామాన్యుడి విషయంలో ఏం తేలిద్ది? చంపేసినోడికి ఏం భయం ఉంటుంది? ఇంకా ఆ చంపేసినోడు ఏముంది ఈ వ్యవస్థలు, మళ్ళీ చంపేద్దాం ఇంకొకరిని అనుకుంటాడు. అందుకనే ఇప్పుడు నేను రాజకుమార్కి ఇవాళ బెయిల్ రావడానికి కారణం పోలీసులు అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఇవాళ బెయిల్ రావడానికి పోలీసులు పెట్టిన సెక్షన్సే కారణం కావచ్చు, కాకపోవచ్చు. కానీ
ఇప్పుడు కాకపోయినా ఇంకొక 3 నెలలకైనా వస్తుంది. 3 నెలల తర్వాతైనా వీడు చేసే పనులు ఇదే ఉంటాయి కదా. 3 నెలల్లో ఏమైనా కేసు తేలిద్దా? ఈ రాజకుమార్ తప్పు చేశాడు అని శిక్ష వేస్తారు వేరుగా. అతని మీద పెట్టిన కేసు నిరూపణ కావడానికి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టింది. ఆ రూపంలో వీడు బయటకు వస్తాడు బెయిల్ మీద, ఎట్టాగు బయట తిరుగుతాడు. బయట తిరిగే క్రమంలో పోలీసు విచారణ ప్రభావితం చేస్తాడు, తన మీద కేసు పెట్టిన వాళ్ళని ప్రభావితం చేస్తాడు, సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, కేసును నీరు గారుస్తాడు. ఎప్పుడైనా చూడండి, ఒక కేసు లేట్ అయిందంటే ఆ కేసులో న్యాయం జరగడం కష్టం. అదే జరుగుతుంది వ్యవస్థలో. Please do like, share and subscribe this channel.